తెరిచింది 272 దాటడం కూడా కష్టమేమో అనే అనుమానం 6 ఫేజుల తర్వాత వాళ్ళకి వచ్చింది. సరే, 7th ఫేజ్లో ఉన్న మహా అయితే 40 లేదో 50 స్థానాలు. సో ఈసారి మిత్రుడిగా చంద్రబాబుని మాత్రమే ఎంచుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కరే నడపగలరు, నెరపగలరు అవసరమైన మంత్రాంగాల్ని, యంత్రాంగాల్ని అనే నిర్ణయానికి అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, టీవీ 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. దేశంలో రాజకీయ పరిణామాలు ఇప్పుడు 6 దశల్లో ఎన్నికలు పూర్తయిన దీంట్లో 90%, 95% అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనకి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు ఆశించినటువంటి మెజార్టీ రాదని బీజేపీ నాయకత్వం అనుకుంటుందన్న వార్తల ప్రచారం నేపథ్యంలో వాట్ నెక్స్ట్? ఇక్కడ మళ్ళా సంకీర్ణ ప్రభుత్వాల యుగం అంటే ఒక పార్టీ పెత్తనం పోవటం, అన్ని పార్టీల యొక్క సమ ప్రాధాన్యత పెరగడం, ఇది శుభ పరిణామంగానే చూడాలి. ఏ రాష్ట్రాలకు ఆయా పార్టీలు తమకు కావలసినటువంటి వనరులు పెంచుకోవటం, అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మార్గం. ఎందుకంటే భారతదేశ రాజకీయాలు ఇప్పుడు 75 ఏళ్లలో మనం చూసాం. ఇది సంకీర్ణ ప్రభుత్వాల యుగం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎలా పెరిగిందో. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక. అటు ఎన్టీఆర్ హయాం కానీ, చంద్రబాబు హయాం కానీ. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీఆర్ ఉండేవాడు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అది వచ్చేసి మనం చంద్రబాబు NDA 1 వాజ్పేయి హయాంలో కూడా ఉన్నారు. NDA 2 మోడీ 1.0లో కూడా మనం చూసాం. తెలుగుదేశం మంత్రులు అక్కడ ఉండటం, బీజేపీ మంత్రులు ఇక్కడ ఉండటం, ఏదైనా వైస్ వర్స ఏంటి ఉభయ కుశలోపరిగా రాబోయే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తే అదే చాలు. అంతే తప్ప మళ్ళీ ఇంకోసారి జనతా పార్టీ విఫల ప్రయోగం కాకూడదు, కలగూర గంప కాకూడదు. స్టెబిలిటీ ప్రజలు కోరుకునేది, స్టెబిలిటీ, సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు. బీజేపీ ఆశించిన మార్కుకి ఎందుకు తీసుకురాలేకపోతుంది? మామూలుగానే ఆర్టికల్ 370 వాళ్ళు ఏమన్నారు, సింగిల్గానే 370 కొడతామన్న విశ్వాసంతో వెళ్ళిన నేపథ్యంలో ఆశించిన దీనికి చేరుకోలేకపోవడంలో అనేక కారణాలు. ప్రధాని మోడీ తర్వాత అమిత్ షా గారి ప్రసంగాల్లో కూడా చివరి దశల్లో మనం చూసాం. వాళ్ళు కూడా రాబోయేది ముందే గ్రహించారని మీరు కూడా ఇచ్చిన ఇంట్రడక్షన్ దాంట్లో తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడంలో కూడా మనం అదే కోణాన్ని చూడాలి. ఎందుకంటే దూరమైన తెలుగుదేశం పార్టీతో దగ్గర అవడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీలో అనేక మంది సంసిద్ధంగా లేకపోయినా రాబోయే అవసరాల రీత్యా వాళ్ళు పొత్తులు కూడా చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు రేపు ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాంట్లో అటు ఇండి కూటమి మరి ఎంత కొట్టగలదు. వెరసి రాజకీయం చేసింది మాత్రం బీజేపీ నేతలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఖర్గే గారి ఆధ్వర్యంలో కానీ చేయాల్సినంత రాజకీయం చేయలేకపోవటం, లౌక్యంగా అన్ని పార్టీలను కలుపుకోలేకపోవటం. సరే, ఆ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళకున్న కొన్ని లోపాలు మనం చూసాం. అటు మమతా బెనర్జీని వాళ్ళు పట్టుకోలేకపోయారు గట్టిగా. ఎప్పుడైతే రాహుల్ పాదయాత్ర వెస్ట్ బెంగాల్లో అడుగుపెట్టిందో అప్పుడే మమతా బెనర్జీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇద్దరి మధ్య ఎడముఖం పెడముఖం. సరే, ఇప్పుడు ఎన్నికకు ముందు మళ్ళీ మమతా బెనర్జీ ప్లేట్ మార్చారు. ఏంటి, మళ్ళీ మేము ఇండియా కూటమికే నా మద్దతు అంటున్న దీంట్లో బెంగాల్ ఫలితాలు ఎలా ఉంటాయి, బీహార్ ఫలితాలు ఎలా ఉంటాయి, మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయి, దీన్ని బట్టే అక్కడ రాజకీయం రేపు నడుస్తుందన్నమాట. బీహార్లో మరి తేజస్వి స్వీప్ చేస్తారా,